పంట కోతకొచ్చింది. రేపు పక్కి పని వాళ్ళని పిలిచి పంట కోపియాలి. చెప్పండి. ఈ ఊరి యజమాని పక్క ఊరి పని వాళ్ళని పిలిపించి పంటను నూగొస్తాడంట. అప్పుడు మన గూడు కూడా పాడైపోతుంది కదా. ఏంది? యజమాని పక్క ఊరి పని వాళ్ళను పిలిపించి పంట కోయిస్తారా? అది జరగదులే, మీరు భయపడకండి. పిల్లలు, నేను ఆహారం తేడానికి వెళ్తున్నాను. గూట్లోనే ఉండండి, గూట్ల నుంచి బయటకి రాకండి. అలాగే అమ్మా. అయ్యో, పక్క ఊరి పని వాళ్ళు కూడా రాలేదే. రేపు మన ఊరి పని వాళ్ళని పిలిచి పంట కోపియాలి. అమ్మా 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 చెప్పండి. ఈ రోజు ఈ ఊరి యజమాని వచ్చి పక్క ఊరి పని వాళ్ళు రాలేదని మన ఊరి పని వాళ్ళని పిలిపించి ఈ పండుగంతా కోస్తారంట. ఏంటి? ఈ రోజు పక్క ఊరి పని వాళ్ళు రాలేదని రేపు మన ఊరి పని వాళ్ళను పిలిపించి పంట కోస్తారా? అది జరగదులే, మీరు భయపడకండి. సరే అమ్మా. పిల్లలు, నేను ఆహారం తేడానికి వెళ్తున్నాను. గూట్లోనే ఉండండి, గూట్ల నుంచి బయటకు రాకండి. అలాగే అమ్మా.
అయ్యో పక్క ఊరి పని వాళ్ళు కూడా రాలేదే. రేపు మా ఇరుగు పొరుగు వాళ్ళని బంధువులను పిలిచి పంట కోపిద్దాం. అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు మళ్ళీ ఈ ఊరి యజమాని వచ్చి మన ఊరి పని వాళ్ళు కూడా రాలేదని ఇరుగు పొరుగు వాళ్ళను బంధువులను పిలిపించి పంటను కోయిస్తారంట. ఏంటి? ఈ రోజు మన ఊరి పని వాళ్ళు రాలేదని ఇరుగు పొరుగు వాళ్ళను ఇంకా బంధువులను పిలిపించి పంట కోస్తారా? అది జరగదులే, మీరు భయపడకండి. అలాగే అమ్మా. పిల్లలు, నేను ఆహారం తేడానికి వెళ్తున్నాను, గూట్లోనే ఉండండి, గూట్లో నుంచి బయటకు రాకండి. సరే అమ్మా. అయ్యో మా ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు కూడా రాలేదే. ఈరోజు రేపు నేను ఇంకా మా నలుగురు కొడుకులు కలిసి రేపు పంట కోయాల్సిందే. ఇక అదే చెయ్యాలి. అమ్మా అమ్మా అమ్మా, చెప్పండి. ఈరోజు మళ్ళీ యజమాని వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు కూడా రాలేదని తను ఇంకా తన నలుగురు కొడుకులు వచ్చి ఈ పంటను కోయిస్తారంట. ఏంటి? ఇరుగు పొరుగు వాళ్ళు కూడా రాలేదని అతను ఇంకా అతని నలుగురు కొడుకులు వచ్చి పంట కోస్తారా? పదండి, వెంటనే గూడు ఖాళీ చేసి వేరే గూడికి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా అమ్మా, ఈ 3 రోజులు నువ్వు ఏమి జరగదు, ఇదేమి జరగదు అని అన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? యజమాని ఈ 3 రోజులు పక్క ఊరి పని వాళ్ళు ఇంకా మన ఊరి పని వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళను పిలిపించి పంట కోయిస్తానన్నాడు, కానీ అది
మహామంత్రి, రాజ్యంలోని విశేషాలు ఏమిటి? అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారు మహారాజా. మహామంత్రి, మనము అక్కడ విహారానికి వెళ్ళొద్దాం పదండి. సరే మహారాజా. మంత్రివర్య, మీరెందుకు అదోలా ఉన్నారు? మహారాజా, మీది రాజ్యానికే మహారాజు. అందరూ మీకు ఒంగి ఒంగి వందనాలు చేస్తుంటే మీరేంటిది ఒక సాధారణమైన సాధువుకి పద నమస్కారాలు చేస్తున్నారు? మహామంత్రి, మీరు మీ నిచ్చలకు వెళ్ళి రండి. సరే మహారాజా. ఇంకొక మాట, రేపు మీరు ఉదయాన్నే రాజభవనానికి తిరిగి వచ్చేటప్పుడు ఒక మేకతల, పులితల, మనిషి తల తీసుకురావాలి. ఎందుకు మహారాజా? నా ఆజ్ఞ. చిత్తం మహారాజా. అరే, ఇదేంటిది మహారాజుల వారు పులితల, మేకతల, మంచితల దమ్మంటున్నారు? ఏంటో మహారాజుల వారు వారి ఆజ్ఞను పాటించాల్సిందే. వందనాలు మహారాజా. వందనాలు మంత్రివర్య. మహారాజా, మీరు చెప్పినట్లే మేకతల, పులితల, మంచితల ఇచ్చాను. మహామంత్రి, మీరు ఈ మూడు తలలని గజాలకు తీసుకువెళ్ళి బంగారు నాణ్యాలతో అమ్ముకరండి. ఎందుకు మహారాజా? నా ఆజ్ఞ. అదొక్క మాట, మహారాజా. మీరు సూర్యాస్తమయం ముందే రావాలి. సరే మహారాజా. అరే మహారాజా, ఏంటి నిన్న ఈ 3 తలలు తమ్మని ఇప్పుడు వీటిని బజార్లో అమ్మామన్నారు. ఈ వేషంలో వెళ్తే అందరూ అదులా చూస్తారు. వేషం మార్చుకొని వెళ్దాం. పులితల, మంచితల, మేకతల, రండి బాబు రండి కొనండి. పులితల, మంచితల, మేకతల, రండి బాబు రండి కొనండి. ఏ బాబు, ఆ మేకతల ఎంత? 4 వరహాలండి. 4 వరహాలా? అయితే సరే, నాకు సరే. అయ్యా, అయ్యా, నాదో సందేహం. ఏమిటా సందేహం? మీరు ఈ మేకతలు తీసుకొని ఏం చేస్తారు? మా ఇంట్లో ఈరోజు దావత్ ఉంది. మా బంధువులకి మంచిగా కూరని పెడతా. సంతోషం. పులితల, మంచితల, రండి బాబు రండి కొనండి. పులితల, మంచితల, రండి బాబు రండి కొనండి. పులితల, మంచితల, రండి బాబు రండి కొనండి కొనండి. పులితల, మంచితల. ఏం పోయి ఈ పులితల ఎన్ని వరాలకు ఇస్తున్నావు? 8 వరహాలండి. ఈ సంచిలో వేసే. సరే. అయ్యా, నాదో సందేహం.
ఏంటి ఆ సందేహం? మీరు సింహాద్వారం తీసుకొని ఏం చేస్తారు? మా భవనంలో సింహాద్వారానికి అలంకరణగా పెడతారు. సంతోషం. రండి బాబు రండి, చూడండి నమస్కారం చూడండి. రండి బాబు రండి, నమస్కారం చూడండి. రండి బాబు రండి, నమస్కారం చూడండి. నమస్కారం బాబు చూడండి. అరే 200 ఇస్తాడు, రండి కొనండి కొనండి. ఉచితంగా ఇస్తాడు, రండి. ఇంకో దండం, నీ మనసులకు దండం. మాకు కడుపు అరే ఈ మధ్యలో ఎవరు కొనడం లేదు. మహారాష్ట్ర వారేమో సూర్యాస్తమయం కల్లా రమ్మన్నారు. ఇప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళక తప్పదు. వందనాలు మహారాజా. వందనాలు మంత్రివర్య. మీరు చెప్పినట్లే మేకతలు పులితల అమ్మాను. మహామంత్రి, మేకతల అమ్మిన వారు వారు ఏం చేస్తారంట? మేకతల అమ్మిన వాళ్ళు వారి ఇంట్లో దావతుందంట, కూరుండి పెడతారంట. ఎన్ని నాణ్యాలకు అమ్మారు? 4 వరహాలు మా తీసుకోండి. మా పులితల ఊరి జమీందారు వచ్చి సింహద్వారానికి అలంకరణగా తీసుకున్నారు మహారాజా. ఎన్ని వారాలకు అమ్మారు? 8 వరహాలు మహారాజా. మన మనిషితలు ఎవరు కొట్టలేదు మహారాజా. కొన్ని ఉచితంగా అయ్యలేకపోయావా? ఉచితంగా ఇచ్చిన ఒకరేమో కంపు కొడుతుందని ముక్కు మూసుకొని, ఇంకొకరేమో భయపడి వెళ్ళిపోయారు మహారాజా. చూసావా మహామంత్రి, ఈ మనిషి తన ప్రాణాలతో ఉన్నంత వరకే విలువ. ఆ మనిషి తన ప్రాణాలతో లేకపోతే ఆ విలువ ఉండదు. అందుకే మనం ప్రాణాలతో ఉన్నంత వరకే తల్లిదండ్రులను, పెద్దలను, భగవంతుని ఇంకా వాళ్ళ పాద నమస్కారాలు తీసుకుంటూ వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. మా అందరినీ చదివించారు. ధన్యవాదాలు మహారాజా. వెళ్ళిరండి. చిత్తం మహారాజా.
సహోదరులు